ఆవశ్యకతను గుర్తించినట్టు మానవ జీవనం సర్వసాధారణ స్థాయిలో గడిచినప్పుడు వ్యక్తుల కోరికలు గమ్యాలు సాధారణ స్థాయిలోకి ఉండేవి. పారిశ్రామిక విప్లవం ఫలితంగా పారిశ్రామిక క్లిష్టత వ్యవస్థను క్రమపద్ధతిలో రూపొందించి కొన్ని సూత్రాలు పాటించే ప్రత్యేక అవసరాన్ని ఏర్పరిచింది. మరి పారిశ్రామిక విప్లవం ఫలితంగా ఆధునిక ఉత్పత్తి సాధనాలు, ప్రత్యేకీకరణ, శాస్త్ర సాంకేతిక ప్రగతి, ఆర్థిక మాంద్యము మొదలైన కారణాలు వివిధ రచయితల ఊహలను ప్రేరేపించి ప్రయోగాలకు, పరిశోధనలకు దోహదం చేయడం జరిగింది. ఐరోపా, అమెరికా ఖండాల్లో దాదాపు ఒకే సమయంలో ఒకే రకమైన భావనలు, ఒకే తత్వాన్ని, వైఖరిని, దృక్పథాన్ని చాటి చెప్పి వివిధ భావనల, ఊహల ఐక్యీకరణ సిద్ధాంత ఆవిర్భావానికి దారితీసింది అని చెప్పుకోవచ్చు. వ్యవస్థల గురించి ఒక క్రమబద్ధమైన శాస్త్రీయమైన అధ్యయనం 20వ శతాబ్దం ప్రారంభంలోనే జరిగినట్లు చెప్పుకోవచ్చు. పారిశ్రామిక విప్లవం అనంతరం ఉత్పత్తిలో పెరుగుదల, మానవ సంబంధాల్లో మార్పు, వ్యవస్థ స్వరూపం, స్వభావం, సమర్థత, పొదుపు విషయాలపై దృష్టిని కేంద్రీకరించడం తప్పనిసరి అయ్యింది. మరి ఈ విధంగా పరిశ్రమల నిర్వహణ, పారిశ్రామిక వ్యవస్థీకరణ గురించి రచయితల ఆలోచనలు, భావనలు సాంప్రదాయక సిద్ధాంతానికి పునాదులు కల్పించడం జరిగింది. అమెరికన్ దేశస్థుడైన ఫెడరిక్ టేలర్, జర్మనీ దేశస్థుడైన మూనీ రేలీలు సాంప్రదాయిక వ్యవస్థీకరణ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. మరి కొన్ని శాశ్వత సూత్రాలను ప్రతిపాదించిన ఘనత అమెరికన్ దేశస్థుడైన లూథర్ గల్లిక్, బ్రిటిష్ దేశస్థుడైన లిండాల్ ఉర్విక్లకు దక్కింది. గల్లిక్, ఉర్విక్ పాలనా నిర్వహణలో తమ అనుభవం ద్వారా స్వతంత్రమైన సూత్రాలు కానీ భావాలు కానీ వెలిబుచ్చలేదు. అంతకు పూర్వం వెలువడ్డ నిర్వహణ భావాలను సమర్థిస్తూ వాటిని సంయోగపరిచి క్రమబద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ప్రభుత్వ పాలనా శాస్త్రంలో నిర్వహణ అంతా కూడా లూథర్ గల్లిక్ పోస్ట్ కార్బ్ అనేటువంటి పదములో పొందుపరిచాడు అని చెప్పేసి. పోస్ట్ కార్బ్లో పి అనేటువంటిది ప్లానింగ్ గురించి తెలుపుతుంది. మరి ఓ అనేటువంటిది ఆర్గనైజేషన్, వ్యవస్థీకరణ, వ్యవస్థ అనేటువంటి దాని గురించి చెప్తుందని. ఎస్ అనేటువంటిది స్టాఫింగ్, అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది గురించి తెలుపుతుంది అని. మరి డి అంటే డైరెక్షన్, అంటే ప్రభుత్వం ఏ విధంగా నడవాలి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి చేతుల్లో ఉండి అతని యొక్క నిర్దేశకత్వంలోనే దర్శకత్వంలోనే అది పనిచేస్తూ ఉంటుంది. సి అంటే కోఆర్డినేషన్ అని, సిఓ అంటే కోఆర్డినేషన్ చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే ఏ పనైనా ఒక లక్ష్యాన్ని మనము ముందు ఉంచుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించడానికి అందరూ కలిసి పని చేయాలి అనేటువంటిది. అంటే సమన్వయము అనేటువంటిది ఆ బృందం సభ్యులలో ఉన్నప్పుడే అనుకున్నటువంటి లక్ష్యాన్ని అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి దానిలో ఆర్ అనేటువంటి దేని గురించి చెప్తుంది అంటే చాలా ముఖ్యమైనటువంటి పనికి ఉంటుంది అంటారు. మరి ఒక వ్యవస్థను దీనిని దృక్పథానికి ప్రాతినిధ్యం
వహించే జీవిత విశేషాలను మనం చెప్పుకున్న తర్వాత ఈ వ్యవస్థ నిర్మాణం గురించి చెప్పుకుందాం. లూథర్ హాల్సీ గల్లిక్ జపాన్లోని ఒసాకాలో 1892 సంవత్సరంలో జన్మించాడు. 1920 సంవత్సరం కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డిని పూర్తి చేశాడు. పాలనా రక్షణ మండలిలో కొంతకాలం పనిచేసి పరిశోధకునిగా, పాలకునిగా, ఆచార్యునిగా విశేష అనుభవం సంపాదించాడు. అనేక దేశాల పాలనా విషయాల్లో సలహాదారునిగా వ్యవహరించి అమెరికన్ పాలనా నిర్వహణ సంఘంలో సభ్యునిగా విశేష ప్రతిభను గడించాడు. మరి అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కార్యకలాపాలలో ప్రత్యక్షంగా పాల్గొని వుడ్రో విల్సన్ ఆశించిన పాలనా శాస్త్రం భావనను వాస్తవం కావించడానికి ప్రత్యేకమైనటువంటి కృషిని జరిపినటువంటి వ్యక్తి. ఈ కృషి ఫలితంగానే 1937లో గల్లిక్ ఉర్విక్ సహకారంతో కలిపి రచించిన పాలనా శాస్త్రంపై పత్రాలు, పేపర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది విశ్వవిఖ్యాతం పొందినటువంటి గ్రంథము. మరి గల్లిక్ ప్రతిభను వ్యాపింపచేసినటువంటి ఇతర రచనలో మోడర్న్ మేనేజ్మెంట్ ఫర్ ద సిటీ ఆఫ్ న్యూయార్క్ అనేటువంటి గ్రంథం. మరింకోటి అమెరికన్ అడ్మినిస్ట్రేటివ్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ వరల్డ్ వార్ II అనేటువంటి గ్రంథం. ఇంకొక గ్రంథం ఏంటి అంటే మెట్రోపాలిటన్ ప్రాబ్లమ్స్ అండ్ అమెరికన్ ఐడియాస్ అనేటువంటివి ముఖ్యమైనటువంటి గ్రంథాలుగా మనము చెప్పుకోవచ్చు. అదేంటి అంటే మోడర్న్ మేనేజ్మెంట్ ఫర్ ద సిటీ ఆఫ్ న్యూయార్క్, అడ్మినిస్ట్రేటివ్ రిఫ్లెక్షన్స్ ఫ్రమ్ వరల్డ్ వార్ II, మెట్రోపాలిటన్ ప్రాబ్లమ్స్ అండ్ అమెరికన్ ఐడియాస్, ఇవన్నీ కూడా అతను రచించినటువంటి గ్రంథాలలో ముఖ్యమైనటువంటి గ్రంథాలు. అవే కాకుండా గల్లిక్ ఇటీవల రచించినటువంటి గ్రంథాలు ఏది అంటే టైమ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ది డైనమిక్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టుడే యాజ్ గైడ్లైన్స్ ఫర్ ద ఫ్యూచర్ అనేటువంటి ఆలోచనాపరమైన గ్రంథాన్ని కూడా అతను రచించడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్గా పనిచేసిన అనుభవం ఉర్విక్ రచనలో ప్రతిబింబిస్తుంది. ఉర్విక్ ప్రతిపాదించిన నిర్వహణ సూత్రాలు తమ నిర్వహణ సంస్థలలో గల సంబంధాన్ని, విశేష అభిరుచిని చాటి చెప్తాయి. తమ ప్రయోగాలను, పరిశోధనా ఫలితాలను వివిధ గ్రంథాల్లో, రచనలో వ్యక్తం చేశాడు. అందులో ది ఎలిమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ది ప్యాటర్న్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ది మేకింగ్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ ఆఫ్ టుమారో మొదలైనటువంటి రచనలు లిండాల్ రచించినటువంటి గ్రంథాలలో చెప్పుకోదగినటువంటి గ్రంథాలు. ఉర్విక్ గల్లిక్ సంపాదకీయం పాలనా శాస్త్రంపై పత్రాలు అంటే పేపర్స్ ఆన్ ద సైన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. వ్యవస్థ నిర్వహణపై గల్లిక్ ఉర్విక్ భావనలు ఏ విధంగా ఉన్నాయి అంటే గల్లిక్ ఉర్విక్ వ్యవస్థీకరణ సిద్ధాంతానికి క్రమబద్ధతను, పుష్టిని కలిగించి వ్యవస్థ వాస్తు శిల్పులుగా ప్రసిద్ధి చెందారు. వ్యవస్థ నిర్మాణానికి, వ్యవస్థీకరణ సూత్రాలకు ప్రాధాన్యమిచ్చి మానవతా విలువలను పూర్తిగా విస్మరించారు. వారి అభిప్రాయంలో వ్యవస్థ ఒక లాంఛనప్రాయమైన నిర్మాణం, ప్రణాళికాబద్ధంగా అందరూ అభిమానులు గల్లిక్ ఇంకో అడుగు ముందుకు వేసి లక్ష్య సాధన కోసం పాటుపడే వ్యక్తుల మధ్య లాంఛనప్రాయమైన సంబంధాలను కలిగించే ప్రక్రియలను నిర్మాణమని కూడా నిర్వచించడం జరిగింది. ఉర్విక్ వ్యవస్థ నిర్మాణం మరింత స్పష్టపరుస్తూ నిర్మాణ లోపాలే పోటీ విషయ పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే వేరు చేయాలి అని కూడా నిర్మాణ సూత్రాలు ఏ విధంగా ఉన్న వ్యక్తులందరూ ఆధారపడగల స్పష్టవంతమైన వ్యవస్థ నిర్మాణాలు వ్యవస్థ లక్ష్య సాధనలో కూడా సూత్రాలు గలవాడైనప్పుడు
కూడా జరిగింది. అయితే ఏ ఒక్కరికి చెప్పారు. సామూహిక కృషి ఈ విధంగా వ్యవస్థ ప్రాధాన్యతను గుర్తిస్తుందని, వ్యవస్థ లక్ష్య సాధనలో సూత్రాలు ఎంతగానో సహకరిస్తాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. వ్యవస్థలోని ఉద్యోగులు కొన్ని సూత్రాలు నియమాల ఆధారంగా పనిచేస్తారని తెలియజేస్తూ గల్లీ కుర్విక్ కొన్ని సూత్రాలను ప్రతిపాదించారు. తమ విజ్ఞానంతో పాటు మిలిటరీ, సివిల్, పాలనా అనుభవాన్ని పురస్కరించుకొని మూనీ, రేల్లీ, టేలర్, ఫేయల్ భావాలతో ప్రభావితులై ఈ క్రింది సూత్రాలను వివరించడం కూడా జరిగింది. వ్యవస్థ పాటించదగ్గ నియమాలన్నింటిలో గల్లీ పని విభజనకు అగ్రస్థానాన్ని ఇచ్చాడు. అంటే డివిజన్ ఆఫ్ వర్క్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని, పని విభజనయే వ్యవస్థ ఆవిర్భవించడానికి ప్రధాన కారణమని కూడా తెలియచేశాడు. లక్ష్య సాధనలో ఉద్యోగుల అవసరమని, వ్యవస్థ ఆశించిన ఫలితాలు పొందాలంటే ఈ ఉద్యోగుల విధులను విభజించాలని, పని విభజనయే వ్యవస్థకు మూలాధారమని వాస్తవంగా పని విభజన కోసమే వ్యవస్థ ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. మరి పనిని విభజించడం వల్ల ఉద్యోగి నిర్వర్తించే విధిలో ప్రత్యేకీకరణ సాధించడానికి అవకాశం ఉంటుందని పని విభజన లాభాన్ని వివరించాడు. పని విభజనలో క్రమానుగత శ్రేణి నియమం ప్రారంభమవుతుంది అని, వ్యవస్థలో పనిని విభజించి పనిచేసే వివిధ వ్యక్తుల మధ్య సమర్థమైన సంబంధాలను స్పష్టపరిచి దాన్ని స్పష్టంగా చెబితే ఉచిత మార్గం ద్వారా, అంటే త్రూ ప్రాపర్ ఛానల్ అంటాం కదమ్మా, ఉచిత మార్గం ద్వారా అనే ప్రక్రియను అన్వయింపచేసేదే క్రమానుగత శ్రేణి. వ్యవస్థ నిర్మాణితనిచ్చి వ్యక్తి అర్హత సమర్థడానికి అధికారి బాధ్యత వహించి బహుళ అధికారుల విమర్శ అధికారి ఉద్దేశాన్ని సమర్థించారు. వ్యవస్థకు ఆజ్ఞా ఏకత్వం అవసరమని వాదించారు. ఒక అధీనుడు స్వీకరించే ఆజ్ఞల్లో ఏకత్వం ఉండాలని, ద్వంద్వ పర్యవేక్షణ గందరగోళానికి, అసమర్థతకు దారితీయవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ నియమం పాటించడం వల్ల వ్యవస్థకు కలిగే లాభాల కన్నా ఈ నియమాన్ని ఉల్లంఘించడం వల్ల వ్యవస్థకు కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని కూడా వీరు హెచ్చరించడం జరిగింది. మిలిటరీ పాలనలో అనుభవంతో లైన్ స్టాఫ్ ప్రతిపాదించడం జరిగింది. వ్యవస్థలో ప్రధాన అభివృద్ధి కార్యకలాపాలను లైన్ స్టాఫ్ ఉద్యోగుల పనిలో సహకరి స్టాఫ్ రెండు కలాపాలు రోజువారీ కార్యకలాపాలు అనుషంగిక స్టాఫ్ అత్యంత పరిమిత వ్యవస్థల వల్ల కొందరు అధ్యుల విధులను మాత్రమే నియంత్రణ అవధి అని పిలిచే ఈ విషయము గల్లీక్ ఉద్దేశంలో మానవ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఒక అధికారి నియంత్రణ పరిధి ఎన్నో కారణాల వల్ల ప్రభావితమై వ్యవస్థలోని చివరి వ్యక్తిని చేరుకోవడానికి మాధ్యమిక స్థాయిలపై ఆధారపడక తప్పదంటారు. మరి వ్యవస్థీకరణ ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, గల్లీక్ వ్యవస్థ నిర్మాణం పాటించే సూత్రాల ప్రాధాన్యతను సమర్థిస్తూ వ్యవస్థీకరణ 4 ముఖ్య ఆధారాల మూలకంగా జరగాలని ఆశించాడు. మరి ఈ ఆధారాలు 4Psగా ప్రఖ్యాతి చెందాయి. వ్యవస్థ మొదట విధుల ఆధారంగా తయారు చేయాలని
ఫేయల్ భావించాడు. ప్రభుత్వ శాఖలు నిర్వర్తించే విధులు లేదా కార్యకలాపాల ఆధారంగా వ్యవస్థను నిర్మించడం సర్వసాధారణం. ఉదాహరణకు రక్షణ విధికై రక్షణ శాఖ, వైద్య విధికై వైద్య శాఖ మొదలైన ఉండాలి. ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలు సులభంగా అర్థం చేసుకోవడమే కాకుండా ప్రభుత్వం ప్రజలకు బహుముఖ సేవలను అందించడంలో ఈ ఆధారం ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. ప్రవృత్తి లేదా ప్రావీణ్యం ఆధారంగా వ్యవస్థలను శాఖలను నిర్మించవచ్చునని చెప్పాడు. మరి ఉదాహరణకు న్యాయ సంబంధ కార్యకలాపాలకు న్యాయశాఖ ప్రత్యేక శాఖలే కాక శాఖలోని ప్రత్యేక విభాగాలు కూడా ప్రవృత్తి ఆధారంగా వ్యవస్థీకరించడం జరుగుతుంది. ఉదాహరణకు పాలనా విభాగాల్లోని టైపింగ్ విభాగం ఒక వృత్తికి సంబంధించిన వారు ఒకే శాఖలో నియమితులవుతారు. కాబట్టి వృత్తి సాన్నిహిత్యం కలిగి ఆధునికీకరణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడానికి సహకరిస్తుంది. సమన్వయం సులభమై ప్రణాళికీకరణ, పని కొలత మొదలైన ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టడంలో తోడ్పడుతుంది. ప్రజాసేవే ప్రభుత్వ పాలన ధ్యేయంగా అంగీకరించినప్పుడు ప్రత్యేక వర్గాల ప్రజలకు ప్రత్యేక శాఖలను నిర్మించడం సహజం. గల్లిక్ ఆశ్రితుల ఆధారంగా శాఖలు నిర్మించవచ్చునని వివరించాడు. ఈ శాఖలు బహుళ విధులను ప్రత్యేక వర్గాల ప్రజా సంక్షేమార్థం నిర్వర్తిస్తాయి. ఉదాహరణకు స్త్రీ సంక్షేమ శాఖ, గిరిజనాభివృద్ధి శాఖ మొదలైన వీటికి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. గల్లిక్ ప్రదేశం ఆధారంగా కూడా వ్యవస్థలను నిర్మించవచ్చునని భావించాడు. ఒక ప్రత్యేక ప్రదేశంలో నిర్వర్తించే విధులను ఒక ప్రదేశాభివృద్ధి సాధించడానికి ఒక ప్రత్యేక శాఖను తయారు చేయడం ఈ ఆధారం లక్ష్యం. ఉదాహరణకు అమెరికాలోని టెన్సాస్ వ్యాలీ అథారిటీ, భారతదేశంలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ మొదలైన ప్రత్యేక శాఖలు ఆయా ప్రత్యేక ప్రదేశాల అభివృద్ధి కోసం స్థాపించడమైనవి. జాతీయ విధానం జాతీయ సమైక్యతకు విరుద్ధంగా ఉన్న దూర ప్రదేశాల ప్రజలను పాలనా క్రమంలోకి తీసుకువచ్చి ప్రాంతీయ అభిరుచులకు కోరికలకు అనుగుణంగా విధి నిర్వహణకు ఈ ఆధారం అవకాశం కల్పిస్తుంది. మరి ఈ ఫేయల్ చెప్పినట్టు లూథర్, గల్లిక్, లిండాల్, ఉర్విక్లు చెప్పినట్లు వ్యవస్థలు ప్రత్యేకంగా ఏ ఒక్క అంశంపై ఆధారపడక వ్యవస్థ వాతావరణానికి అనుగుణంగా ఉపయోగించాలని గల్లిక్ భావించడం జరిగింది. వ్యవస్థీకరణ ఆధారాలు, సూత్రాలు సార్వజనీనమైనవని, అవి ఎల్లప్పుడూ ఎవరైనా కూడా పాటించడానికి అనువుగా ఉంటాయని, ఊహాగానాలు కావని, అనుభవం, పరిశీలన, ప్రయోగాల ఫలితమే అని గల్లిక్, ఉర్విక్లు వాదించారు. ఈ విధంగా అన్ని కాలాలకు వర్తించే కొన్ని సార్వజనీన సూత్రాలు రూపొందించి కళగా భావించి ప్రభుత్వ పాలనా శాస్త్ర హోదాను అందించడానికి చేసిన కృషి ప్రశంసనీయం. పెట్టుబడిదారీ విధానంలో పారిశ్రామిక వాతావరణాలకు ఉత్పత్తి పెంచడానికి రూపొందించిన ఈ రచయితల సూత్రాలు రష్యా వంటి కమ్యూనిస్టు దేశాలు గౌరవించడం ఈ సూత్రాల సార్వజనీనతకు నిదర్శనాలుగా మనము చెప్పుకోవచ్చు. మరి ఇంత మంచి దానిని చేసినటువంటి ఈ సిద్ధాంతం కూడా విమర్శకు గురైంది. పాలనా తత్వంలో అనేక భావనలకు, ప్రయోగాలకు సాంప్రదాయ సిద్ధాంతం మార్గదర్శకత్వం అందించింది. కానీ మొదటి నుంచి తీవ్ర విమర్శకు కూడా గురి కావడం జరిగింది. సాంప్రదాయ సిద్ధాంతం ప్రతిపాదించిన సూత్రాలు సైమన్ కేవలం సామెతలని తోసిపుచ్చాడు. స్పష్టత, శాస్త్రీయత లోపించడం వల్ల భవిష్యత్తును తెలియజేసే లక్షణం కోల్పోయింది అని ఈ సూత్రం సాధ్యమైనన్ని పాలనా సందర్శాలను ఊహించుకొని వివిధ పాలనా సందర్భాల సరళిని వివరించేటట్లుగా ఉండాలి. పాలన అనేటువంటిది సజీవమైనది, చైతన్యవంతమైనది. అనేక సాంఘిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక శక్తులతో ప్రభావితమై ఎప్పుడూ మారే ప్రక్రియ ఈ ప్రభుత్వ పాలన అనేటువంటిది. మరి ఈ విషయం సాంప్రదాయిక సిద్ధాంతం పూర్తిగా విరుద్ధమైనది అని విమర్శించబడింది. మరి పాలనా సందర్భాల పరిశీలన, అనుభవంపై తయారు చేసినవి
కానీ వ్యవస్థ పరిస్థితులు సరైన అవగాహనపై ఆధారపడినందువల్ల ఈ సూత్రాలలో స్పష్టత అనేది తగ్గి ఆచరణయోగ్యంగా లేదని సైమన్ విమర్శించడం కూడా జరిగింది. సాంప్రదాయ సిద్ధాంతం ఊహాజనిత దృక్పథంలో వ్యవస్థను గురించి ఆలోచించిందని, కొన్ని ప్రమాణాలను లక్ష్యాలను స్థాపించి లాంఛనప్రాయం కానీ సహజ ప్రవర్తన పద్ధతులకు పూర్తిగా తోసిపుచ్చిందని, ఈ ప్రయత్నంలో వ్యవస్థ ఏ విధంగా ఉండాలో అని ఆలోచించింది కానీ ఏ విధంగా ఉందో అని తెలపలేకపోయిందని, ఈ విధంగా కూడా అనుభవపూర్వక వైఖరి లోపించిందని మరికొందరి యొక్క అభిప్రాయం. ఇందులో తాత్విక భావం లేకపోవడం కూడా ఒక లోపమే అని చెప్పేసి చాలామంది రాజనీతి శాస్త్రవేత్తలు ఈ సాంప్రదాయ సిద్ధాంతాన్ని విమర్శించడం జరిగింది.